సార్, తెలంగాణ రాజకీయాల్లో ఒక అనుకోని ఘట్టం ఏమన్నా చోటు చేసుకోబోతుందా? అంటే ఇప్పటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఎదురుబెదురుగా కూర్చొని మాట్లాడుకోబోతున్నారా? అంటే ఇది నాకు వస్తున్న సందేహం కాదు, ప్రజానీకం ఇలా ఏమైనా జరగబోతుంది. ఎందుకంటే సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఆ రేంజ్లో ఉన్నాయి. రకరకాల టాపిక్లు, ఇరిగేషన్ కావచ్చు, లేకపోతే అప్పటి పథకాలు కావచ్చు, ఇప్పటి పథకాలు కావచ్చు, ఒకళ్ళ మీద ఒకళ్ళు నువ్వురా అంటే నువ్వురా అన్నట్టు ఉంది సార్ పరిస్థితి. ఇంకో సైడ్ నుంచి కేటీఆర్ గారు నీ స్థాయికి కేసీఆర్ అక్కర్లేదు, మన ఇద్దరం కూర్చుందాం అన్నట్టుగా కూడా మాట్లాడారు. ఏంటి సార్, ఏం చూడబోతున్నారు? నిజంగా ఇది కరెక్టే. నిన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా వచ్చారు. వాళ్ళు ఏదో సభ జరిపారు. వాళ్ళ పథకాలు చెప్పడంతో పాటు రేవంత్ రెడ్డి మీకు తెలిసిందే కదా, ఎప్పుడు ఆయన తీవ్రంగా మాట్లాడతారు, ఒక విధంగా సవాల్ చేస్తారు. ఇవన్నీ ఆయనకు యూఎస్పీ, ఆయన యూఎస్పీ అదేమాత్రం తగ్గించే ప్రసక్తి ఏమి ఉండదు. అయితే మొన్న నదీ జలాల విషయం మీద బనకచెర్ల ఇట్లాంటివి వచ్చినప్పుడు కృష్ణా జలాల అవసరాన్ని మించి ఎక్కువ భాగం రాసిచ్చి కమిట్ అయింది ఎవరు అన్నది రేవంత్ రెడ్డి తెస్తున్న ప్రశ్న. మీరు చెప్పారు, మీరు నీళ్ళు ఇస్తామన్నారు, మీరు జగన్మోహన్ రెడ్డితో ఒప్పందానికే వచ్చారు, ఇట్లాంటివన్నీ రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. మేము అలా చెప్పలేదు, మేము ఇంతే చెప్పామని హరీష్ రావు ఏదో వివరణ ఇచ్చినా రేవంత్ రెడ్డి తన వాదన కంటిన్యూ అవుతున్నాడు. మీరే నాది ఎక్కువ జలాలు చూపించి ఇదంతా చేశారు, నష్టపోయే విధంగా వ్యవహరించింది మీరు అంటే, కాదు మేము ఇవన్నీ ఏమీ సాంకేతికమైన అంశాలు. అక్కడ చర్చల్లో మనం ఇలా 1-to-1 కూర్చొని మాట్లాడితే కూడా వీటి మీద రాజకీయ రభస వల్ల నిజానికి ఉపయోగం లేదు. బనకచెర్లలో సమస్య ఆంధ్రప్రదేశ్లో కూడా అభ్యంతరాలు వాళ్ళకు కూడా కొన్ని ఉన్నాయి. రైతు సంఘాలు, ఇరిగేషన్ నిపుణులు, కేంద్రం ఏమో అసలు పక్కన పెట్టేసింది. ఇప్పుడైతే చేయలేము, ముందు మీరు CWC సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గర అనుమతి తెచ్చుకోండి, అప్పుడు పర్యావరణం గురించి మాట్లాడతామని చంద్రబాబును వాళ్ళ ఇంటికి పంపించారు. చాలా పలుకుబడి ఉందంటే రాలేదేంటని ఆయనకు కూడా. సో ఈ పరిస్థితుల్లో తెలంగాణలో దీన్ని తీసుకొని తెలంగాణకు రావాల్సిన నీళ్లు ఆంధ్రాకు పంపించడానికి రేవంత్ రెడ్డి చంద్రబాబుతో కలిసి కుట్ర పన్నుతున్నాడు అన్నది బీఆర్ఎస్. దీన్ని ఆ విధంగా ఆంధ్ర తెలంగాణ బాబు రేవంత్ లేకపోతే ఇట్లా ఈ చర్చ మారింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సవాళ్ళు విసిరారు. సరే, ఎలాగో రైతు బంధు పథకం ఇచ్చారా లేదా, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి కదా, ఇవి వాటి మీద కూడా మీరు ఎక్కడంటే అక్కడ టైం నువ్వు చెప్పినా సరే, ప్లేస్ నువ్వు చెప్పినా సరే, ఈ పద్ధతిలో మొన్న కేసీఆర్ ఆసుపత్రిలో చేరారు, యశోదాలో. ఎందుకు చేరారు? అది తర్వాత చెప్పారు. కానీ వయసులో కొంచెం సీనియర్ సిటిజన్ కదా, గతంలో కూడా కాలుకు దెబ్బ తగిలింది ఇదే కాబట్టి దాని మీద వెంటనే మీడియాలో ఫ్లాష్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఆ తర్వాత మటుకు వాళ్ళు వీళ్ళు కూడా ఏం లేదు, మామూలు జ్వరమే, కొంచెం ఎక్కువగా ఉంది, రొటీన్ చెకప్లు ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి మీరు అడ్మిట్ అవ్వండి అని అది చెప్పాము. అప్పుడు చెప్తుంటామని వాళ్ళు అన్నారు. అంటే సాధారణంగా కూడా మనం పెద్దవాళ్ళు అయిన వాళ్ళని అలా చేస్తారు, జరగడం వల్ల మీడియా ఇచ్చిన దాని వల్ల అట్లాంటిది వచ్చింది. రేవంత్ రెడ్డి కూడా ఆసుపత్రికి ఫోన్ చేసి ఎలా ఉంది, మీరు జాగ్రత్తలు తీసుకోండి అంటే ఇది ఖచ్చితంగా ఫాలో అయ్యేటట్టున్నారు సార్. ఆయన హాస్పిటల్లో చేరితే వెంటనే వెళ్ళి కలవడం అది మంచిది కూడా, మంచిదే. వ్యక్తిగత సంబంధాలు, పరామర్శలు, గౌరవాలు, వాటికి ఇబ్బంది ఏమి ఉండకూడదు కదా. కాబట్టి అది అయిన తర్వాత నిన్న వాళ్ళ పత్రికలో, ఈరోజు వాళ్ళ పత్రికలో బ్యానర్ నమస్తే తెలంగాణలో కేసీఆర్ అందరినీ కూర్చోబెట్టుకొని ఇటు 2 వరుసలు. నిజంగా అయితే ఆసుపత్రిలో లేదు, అది ఫామ్ హౌస్ లోనో లేదా తెలంగాణ భవన్లోనో ఉన్నట్టుగా అక్కడ కూర్చొని ఆయన మాట్లాడి నదీ జలాలు, పథకాలు వీటన్నిటి మీద తీవ్ర దుష్ప్రచారం చేస్తున్నారు కాబట్టి దీన్ని మనం ఎండగట్టాలి, నేను పలానా రోజు మీడియాతో మాట్లాడుతాను, ఈ విషయాలన్నీ నేను చెప్తాను అన్నట్టుగా అన్నారు. సో అది మటుకు చూస్తే ఎదుర్కోవడానికి, నేరుగా ప్రత్యక్షంగా ఎదుర్కోవడానికి సిద్ధం అవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు అనే మెసేజ్ వాళ్ళే ఇచ్చారు. అన్ని పత్రికల్లో కూడా ఇది వచ్చింది రకరకాల భాషల్లో. ఇది అయిన తర్వాత ఉదయం కేటీఆర్ మీడియాతో ప్రెస్ క్లబ్లోనే ఇక్కడ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ, ఇక మామూలే కదా, మేము రెడీగా ఉన్నాం, అన్నీ తేలుస్తాం, నిజాలని కూడా చెప్తాం, అయితే మీరు హోంవర్క్ లేకుండా మీరు చేయలేరు కాబట్టి మీకు 2 రోజులు టైం ఇస్తున్నాం, 72 గంటలు. ఈ డ్రామా అంతా ఎట్లా ఉంటుంది కదా, స్క్రిప్ట్ అంతా. సో 72 గంటల తర్వాత మేము వచ్చి ఇక్కడ మీకు కుర్చీ వేసి మేము కూర్చుంటాం, మీరు వస్తే మేము అన్నీ మాట్లాడతాం, మీకు తెలీదు, మీకు బేసిన్ ఏ బేసిన్లో ఉందో మీకు తెలీదు, మీరు పలానాది కృష్ణా బేసిన్ అని ఇట్లా దెప్పి పడవడాలనండి, ఎత్తి పడవడాలని ఇవన్నీ అంటూ చేశారు. అప్పుడు
మీరు అన్న ప్రశ్న కూడా ఉంది దాంట్లో. ఉమ్, ఇప్పుడు రేవంత్ రెడ్డి తరచూ ఏమంటూ వస్తున్నాడు, మీరు అసెంబ్లీకి రండి సార్, మీరు ప్రతిపక్ష నాయకుడు కదా, ఉమ్, మీకోసం మేము స్పెషల్ సెషన్ పెడతాం, ఉమ్. మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి, మీరు అసెంబ్లీకి రాకుండా అక్కడెక్కడ మాట్లాడడం ఎందుకు ఇంత పెద్ద హాల్ ఉంటే వేరే హాల్ ఎందుకు? అనే అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. సో ఇప్పుడు వాళ్ళిద్దరు ముఖాముఖి తలపడి జరుగుతుందని నేనైతే అనుకోవట్లేదు. దీని మీద ఈ పాటికి వీళ్ళు కూడా జవాబు ఏదో చెప్పుంటారు. కానీ డ్రామా అనేది అంతకంతకు ఒక పిచ్ పెంచుతూ ఉన్నారు. పొలిటికల్ డ్రామా పిచ్ అయితే పెరుగుతుంది, హై పిచ్ లోకి వెళ్తుంది అని మటుకు మనకు అర్థమవుతుంది. కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే, రెండు రాష్ట్రాల మధ్య దీన్ని పరిష్కారం చేయకుండా బీజేపీ వాళ్ళు డ్రామా కావాల్సినంత వాళ్ళు ఆడేస్తున్నారు. ఇప్పుడు కొత్త అధ్యక్షుడు కూడా వచ్చాడు, మీరు రాయండి తెలుసుకోండి అని కిషన్ రెడ్డి ఇది వరకు అన్నప్పుడు కూడా నేను మాట్లాడాను. కాబట్టి వీళ్ళు ఆ విషయం వదిలేసి బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కాళేశ్వరం మీద ఇంకో దాని మీద రమ్మని కదా అప్పుడు చర్చ, అప్పుడు రాలేదు కదా. వీళ్ళు నదీ జలాలు ఒప్పందాలని అంటే ఇది ఆంధ్ర తెలంగాణల మధ్యలో ఉన్న సమస్య, రాష్ట్రంలో ఈ రెండు పార్టీల మధ్యలోనే కాదు. ఒక విధంగా తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ ఒక 10 ఏళ్ల వెనక్కి వెళ్ళి ఈ సెంటిమెంట్ ప్రధానమైన ప్రాంతాల ప్రధానమైన వాదోపవాదాలు పెంచే ప్రయత్నం జరుగుతున్నట్టు మనకు కనిపిస్తుంది. కేంద్రం కూడా బీజేపీ కూడా వీటిని పెంచాలి అనే ఒక నిర్ణయంతో నిశ్చయంతో ఉన్నట్టు ఉంది. అంటే రెండు రాష్ట్రాల పరంగా చూసుకుంటే అటు వైసీపీతో బీజేపీ దగ్గరగా ఉండటం, టీడీపీతో దగ్గరగా ఉండటం, జనసేనతో దగ్గరగా ఉండటం, ఇటు బీఆర్ఎస్ తో కూడా కొంచెం. మీరు అన్నది నిజమే. ఇప్పుడు కవిత తీవ్ర ఆరోపణ చేశారు బీఆర్ఎస్ తో మీరు బీజేపీతో స్నేహం అని, దాన్ని ఖండించలేదు, బలపరచలేదు, దానికి భిన్నంగా పెద్ద కార్యాచరణ ఏం చేయలేదు. మొన్న కవిత ఒక ఛానల్కి అదే పనిగా ఇంటర్వ్యూ చాలా వివరంగా, అది అట్లాంటివి మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకు చెప్తారని. బీఆర్ఎస్ లో వాళ్ళు ఏం సంతోషంగా లేరు. నిజంగా అయితే రేవంత్ రెడ్డి మీద అసంతృప్తి వచ్చినందుకు బీఆర్ఎస్ వాళ్ళు చాలా సంతోషంగా ఉండాలి, హ్యాపీగా, కానీ అన్హ్యాపీగా ఉన్నారు అని ఆమె చెప్తున్నారు. అన్హ్యాపీగా ఎందుకున్నారంటే రేవంత్ రెడ్డి వాళ్ళు, అంటే బీఆర్ఎస్ లో వాళ్ళు అన్హ్యాపీగా ఉండడం రేవంత్ రెడ్డి వల్ల, అది ఎలా సంభవం అంటే. ఇంకోటి ఇదే సమయం వచ్చింది కాబట్టి చెప్పాలంటే, ఆమె కేసీఆరే మా నాయకుడు, హరీష్ రావు ఇలా అంటున్నాడు కదా, కేటీఆర్ ను నిర్ణయిస్తే బలపరుస్తానని, మీరంటే కేసీఆరే మా నాయకుడు. కాబట్టి ఇక్కడ సమస్యలు అంతర్గతంగా ఉన్నాయి, బీజేపీతో సంబంధాల్లో ఉన్నాయి, వాళ్ళ మాటలు వాగ్యుద్ధ శైలిలో ఉన్నాయి. ఇవన్నీ ఏమి 72 గంటల తర్వాత పరిష్కారం కావు. 72 గంటల తర్వాత మనం ఒక కొత్త రాజకీయమైన నాటకం, ఒక కొత్త రాజకీయ అధ్యాయం చూస్తాం అంతే. రేవంత్ రెడ్డి ఈ లోపలే మాట్లాడతాడు, వీళ్ళు పెట్టిన గడువుకు ఆయన ఎందుకు కట్టుబడి 72 నేను 2 గంటలనే మాట్లాడతా అనొచ్చు. ఇవన్నీ నా కుర్చీ నేనే ఇట్లా జోకులు అన్నీ రెడీగా ఉంటాయి కదా, మీలాంటి వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చే వాళ్ళు వీళ్ళంతా ఉంటారు కదా. కాబట్టి అది ఒకరినొకరు అనుకునే పరిస్థితిలో ఇద్దరి మధ్యన 3వ వారికి లాభం అని రామచంద్రరావు కంఫర్టబుల్. రైట్.